నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నియామకాల విషయంలో సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రెండవ WHO గ్లోబల్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని. పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా. ఆమోదం పొందిన బిల్లులు కోట్లాది మంది జీవితాలను మెరుగుపరుస్తాయన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుస భేటీలు. ప్రధాని పరీక్షా పే చర్చ కార్యక్రమానికి 1,09,00,000 దాటిన నమోదు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఇక వార్తల్లోని వివరాలు. ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకంగా వేగంగా చేపట్టాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సులో రాష్ట్రపతి మాట్లాడుతూ నియామకాల్లో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు. నియామకాలకు ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారం కనుగొనాలని సూచించారు. భారత్ నేడు ప్రపంచ స్థాయిలో ఆర్థిక రాజకీయ శక్తిగా ఎదుగుతోందంటే దానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ద్వారా ఎంపికై కఠోర శిక్షణ పొందిన అధికారుల కృషి ఎంతో కీలకమన్నారు. దేశ నిర్మాణంలో వారి పాత్ర అద్వితీయమని కొనియాడారు. Service Commission and the State Public Service Commissions came into being. I am stating these obvious facts before this gathering of chairpersons so that all of you look at the past with a renewed sense of historicity and purpose. We must remind ourselves that during the years before our independence, government institutions were performing with entirely different mandates. Ladies and gentlemen, the makers of our constitution and nation builders like Sardar Patel changed the expectations from the public and civil services. In the discussions about the provisions concerning the public service commissions, Baba Sahib Dr. Bhimrao Ambedkar made foundational contributions. Our constitution makers dedicated on an entire part of the constitution to service the public service commissions. This highlights the significance they attach to the roles and functions of the public service commissions for the union and for the states. సాంప్రదాయ వైద్యం ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన శక్తిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న రెండవ WHO గ్లోబల్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ సాంప్రదాయ వైద్య వ్యవస్థల్లో యోగా ఒక అంతర్భాగమని, ప్రపంచాన్ని ఆరోగ్యం, సమతుల్యత, సామరస్యంతో కూడిన జీవితం వైపు నడిపించిందని ప్రధాని తెలిపారు. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ జామ్ నగర్లో స్థాపించబడిందని దేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. साथियों, ये हमारा सौभाग्य है और भारत के लिए गौरव की बात है कि WHO ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिन भारत के जामनगर में स्थापित हुआ है. 2022 में ट्रेडिशनल मेडिसिन की पहली समिट में विश्व ने बड़े भरोसे के साथ हमें ये दायित्व सौंपा था. हम सभी के लिए खुशी की बात है कि इस ग्लोबल सेंटर का यश और प्रभाव ग्लोकली से लेकर के ग्लोबली एक्सपेंड कर रहा है. इस समिट की सफलता इसका सबसे बड़ा उदाहरण है. इस समिट में ट्रेडिशनल नॉलेज और मॉडर्न प्रैक्टिसेस का कन्फ्लुएंस हो रहा है. यहाँ कई नए इनिशिएटिव भी शुरू हुए हैं जो मेडिकल साइंस और होलिस्टिक हेल्थ के फ्यूचर को ट्रांसफॉर्म कर सकते हैं. समिट में विभिन्न देशों के स्वास्थ्य मंत्रियों और प्रतिनिधियों के लिए बीच विस्तार से संवाद भी हुआ है. इस संवाद ने जॉइंट रिसर्च को बढ़ावा देने,
नियमों को सरल बनाने और ट्रेनिंग और नॉलेज शेयरिंग के लिए नए रास्ते खोले हैं। ये सहयोग आगे चलकर ट्रेडिशनल मेडिसिन को अधिक सुरक्षित, अधिक भरोसेमंद बनाने में महत्वपूर्ण भूमिका निभाएगा। రెండవ WHO గ్లోబల్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో భాగంగా భారత్ మండపంలో ఏర్పాటు చేసిన ట్రెడిషనల్ మెడిసిన్ డిస్కవరీ స్పేస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా పలు స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ప్రధాని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్తో కలిసి ఢిల్లీలో WHO ఆగ్నేయ ఆసియా నూతన ప్రాంతీయ కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యోగా వ్యాప్తికి కృషి చేసిన పలువురికి అవార్డులు ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఈరోజు సమావేశమై రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో BPCL గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్టు శంకుస్థాపనకు హాజరు కావాలని కోరారు. 96,862 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద సమగ్ర ఇంధన ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 6,000 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పూర్వోదయ, శాసకీయ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్కు చేయూత ఇవ్వాలని కోరారు. రాయలసీమను ఉద్యాన హబ్గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. పోలవరం, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ, సాగునీటి పారుదల వ్యవస్థల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక కారిడార్లు, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల నిర్మాణం, విద్యా, వైద్య రంగాల సదుపాయాల కల్పన కోసం పూర్వోదయ పథకం కీలకంగా మారుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సాస్కీ కింద మంజూరైన వివిధ ప్రాజెక్టులను సత్వరం చేపట్టాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. భారత పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నో సంస్కరణలు చేపట్టి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించారన్నారు. ధన్యవాదాలు. పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అనారోగ్యంతో బాధపడుతున్న 13 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటివరకు 330 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. వైద్యం కోసం ఇంత భారీ ఎత్తున ఖర్చు అయినప్పుడు నిజంగా ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. తెనాలి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఇప్పటివరకు దాదాపు 3,60,00,000 రూపాయలు మనం ఆర్థిక సహాయం ఈ ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి అందించగలిగాం. ప్రతి వారం ఈ కార్యక్రమం ప్రజలకి అంకితం చేస్తూ
అట్ ద సేమ్ టైం ఇది ప్రాసెసింగ్లో కూడా ఎక్కడ పొరపాటు జరగకుండా పారదర్శకంగా జరగాలనే ఒక తపనతోటి ఈ రోజు వరకు 317 మందికి మన నియోజకవర్గంలో గత సంవత్సరం నుంచి వాళ్ళకి అందించడం. ఇప్పుడు ఒక చిన్న విరామం. హాయ్ కరణ్, చెప్పు. ఏంటి? జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలాసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం. కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు, అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కైనా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి. మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం పెరుగుతుందని నంద్యాల జిల్లా విద్యాధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో ఈరోజు జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్కి సంబంధించి మొత్తము 7 థీమ్స్లో పార్టిసిపేషన్ జరుగుతుంది. 8 థీమ్స్ సంబంధించి 7 ప్రైజెస్, తర్వాత టీచర్ ఎగ్జిబిషన్ సంబంధించి 2, మొత్తము 9 ప్రైజెస్ సంబంధించి సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో 23, 24న విజయవాడలో జరుగుతుంది. కాబట్టి మంచి అత్యున్నత ప్రమాణాలు కలిగిన వాటిని మాత్రమే మనము ఇక్కడ సెలెక్ట్ చేసి మరి స్టేట్ స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి స్టేట్ స్థాయిలో కూడా మన ఎగ్జిబిట్స్కి మంచి ప్రైజెస్ రావాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా ఈరోజు చాలా మంచి వాతావరణంలో చాలా ఆహ్లాదకరంగా పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ కూడా చక్కగా పాల్గొన్నారు. సో మంచి మంచి ఐటమ్స్ కూడా తయారు చేసుకొని వచ్చారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈరోజు లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా శీతాకాల సమావేశాలు ముగిశాయని, ఈ సమావేశాలు మొత్తం 15 రోజుల పాటు జరిగాయన్నారు. కాగా పలు కీలక బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపిందన్నారు. माननीय सदस्यगण, अब हम 18वीं लोकसभा के 6ठे सत्र की समाप्ति की ओर आ गए हैं. इस सत्र में हमने 15 बैठकें की. आप सभी के सहयोग से इस सत्र में सभा की उत्पादकता 111% रही. सभी माननीय सदस्यों ने देर रात्रि तक बैठकर सदन चलाने में सहयोग किया. इसके लिए मैं आपका धन्यवाद देता हूं. माननीय सदस्य, अब हम वंदे मातरम की धुन पर अपने स्थान पर खड़े हो जाएं. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా అటు రాజ్యసభ కూడా నిరవధిక వాయిదా పడింది. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, చైర్మన్గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా నిర్వహించిన సమావేశాలు ఎంతో తృప్తినిచ్చాయన్నారు. I extend my heartiest greetings and best wishes to all the honorable members and their families for Christmas and the New Year 2026. I also extend my greetings for the upcoming harvest festivals of Lohri, Magar Sankranti, Pongal, Mag Bihu, Baus Parbo, Kale Gawa, Sugi Happa and Mahasaji, Uttarayan, Sakrat, Mahamela and Bedda Banduga and other festivals during the coming days. Nandri, Vanakam, don't shout. Jai Hind, long live Mother Bharat.
రియల్ ఎస్టేట్ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి వెన్నెముక వంటిదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ క్రెడాయ్ జాతీయ సదస్సులో మాట్లాడుతూ నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు నైపుణ్య శిక్షణ అందించాల్సిన అవసరాన్ని ఆయన తెలిపారు. దీనివల్ల పని నాణ్యత పెరగడమే కాకుండా కార్మికుల ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయన్నారు. माननीय प्रधानमंत्री जी ने हमारे सामने एक लक्ष्य रखा है कि 2047 तक जब भारत अपनी आजादी की शताब्दी मनाता हो तब हम एक ऐसे भारत की रचना करें जो हर क्षेत्र के अंदर विश्व में सर्वप्रथम हो और $5 ट्रिलियन इकोनॉमी के एक बेंचमार्क पर पहुंचकर वहीं से एक लंबी छलांग लगाने का भी लक्ष्य हमारे सामने रखा है. और हम पीछे मुड़कर देखते हैं तो पिछले 11 साल में नेक्स्ट जनरेशन इंफ्रास्ट्रक्चर के लिए ढेर सारा काम हुआ और बहुत अच्छे परिणाम भी मिले. नेशनल इंफ्रास्ट्रक्चर पाइपलाइन కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో ఈరోజు జిల్లా సమీక్షా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, గనులు, భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా అధికారులతో శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. సముద్ర తీర ప్రాంతాలలో మత్స్యకారుల సంక్షేమం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను వెంటనే ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం సేకరణలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిపేందుకు కలెక్టర్ డీకే బాలాజీ చేసిన కృషికి గాను మంత్రులు ఆయనను అభినందించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఆమోదం పొందిన బిల్లులు కోట్లాది మంది జీవితాలను మెరుగుపరుస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పార్లమెంటు నిరవధిక వాయిదా అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ 2 సభలలో ఆమోదం పొందిన బిల్లులు భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లగలవని అన్నారు. ये 2025 का विंटर सेशन देश के लिए बहुत प्रोडक्टिव सेशन रहा है. नरेंद्र मोदी जी का रिफॉर्म्स एक्सप्रेस बहुत तेजी से आगे बढ़ा है और उसको आगे ले जाने में ये शीतकालीन सत्र बहुत बड़ा काम किया है. कोई लोग शायद अंदाजा नहीं होगा जो बिल्स पास किए गए हैं इस सत्र में, ये करोड़ों लोगों का जिंदगी सुधारने के लिए और भारत को विकसित राष्ट्र बनाने के लिए बहुत बड़ा काम आने वाला है. గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి ఏడాదిలో 125 రోజుల పాటు పని కల్పించేందుకు ఉద్దేశించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ఈ బిల్లు ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నరేగా స్థానంలో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కొత్త బిల్లును అందుబాటులోనికి తీసుకొచ్చారు. ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ఈ బిల్లుతో కార్మికులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా ఈ పథకం ఉపాధి భద్రతను బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. మెరుగైన సౌకర్యాలు కల్పించబడతాయి. గ్యారంటీ పని దినాల పెంపు, మెరుగైన వేతనాలు, పటిష్టమైన రక్షణ, పారదర్శక వ్యవస్థల ద్వారా కార్మికులు లబ్ధి పొందుతారు. ప్రతి గ్రామీణ కుటుంబంలోని వయోజన సభ్యులకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీ లభిస్తుంది. ఇది మునుపటి 100 రోజుల హామీ కంటే 25% ఎక్కువ ఉపాధిని అందిస్తుంది. దీంతో సంపాదన సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాక భరోసాతో కూడిన ఉపాధి ఆదాయ భద్రత లభిస్తుంది. హైపర్ లోకల్ వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ ద్వారా పని లభ్యత ముందే మ్యాపింగ్ చేసి ప్రణాళికాబద్ధంగా ఉపాధి కల్పిస్తారు. దీంతో గ్రామీణ కుటుంబాల ఆదాయాలు పెరగడంతో పాటు పేదరికం తగ్గుతుంది. అలాగే
వలసలను నిరోధిస్తుంది. దైనందిన వేతనాలు వారానికొకసారి గరిష్టంగా 15 రోజుల్లోపు చెల్లించబడతాయి. ఇది కార్మికులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం పని కల్పించలేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా నిరుద్యోగ భృతిని చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధి కల్పనతో పాటు కార్మికులు వారి గ్రామాల అభివృద్ధిలో భాగంగా మెరుగైన రహదారులు, నీటి సౌకర్యాలు, ఉపాధి వనరుల నిర్మాణంలో భాగస్వామ్యులవుతూ వాటి ద్వారా లబ్ధి పొందుతారు. డిజిటల్ హాజరు, వేతన చెల్లింపులు, డేటా ఆధారిత ప్రణాళిక వంటి సాంకేతికతను ఉపయోగించి పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తారు. వేతనాల చెల్లింపులు డిజిటల్ విధానంలో ఉండటం వల్ల భద్రత లభిస్తుంది. కాగా 2024-25లో ఇప్పటికే 99.94% చెల్లింపులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరిగాయి. ఇంతకు ముందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2006 నుండి 2014 వరకు 153 పనులు మాత్రమే పూర్తయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం 2014 నుండి 2025 డిసెంబర్ 11 వరకు 862 పనులు పూర్తి చేసినట్లు అధికారిక గణాంకాల్లో వెల్లడయ్యింది. ఇప్పుడొక చిన్న విరామం. పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా. దీనికేం తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. ఆకాంక్షిత మండలంలో అభివృద్ధి పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయని కేంద్ర ప్రభారీ అధికారి శ్రీనివాసరావు వీరగంధం అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆస్పిరేషనల్ బ్లాక్ కింద ప్రకాశం జిల్లాలోని ఎర్రగొడ్డపాలెం మండలంలో అభివృద్ధి పనులపై ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పి రాజాబాబు జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు వీరగంధం మాట్లాడుతూ జిల్లాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిత జిల్లా కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. నీతి ఆయోగ్ వారి యాస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా నేను ఈరోజు ఎర్రగొండపాలెం బ్లాక్ ప్రకాశం జిల్లాకు విజిట్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ వాళ్ళు ఫస్ట్ 2018లో యాస్పిరేషన్ డిస్టిక్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఏ డిస్టిక్స్లో హెల్త్, ఎడ్యుకేషను, సోషల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అగ్రికల్చరు ఈ ఏరియాస్లో ఎక్కడెక్కడైతే జాతీయ మరియు రాష్ట్ర యావరేజ్ కన్నా తక్కువ ఉన్నాయో వాటిని యాస్పిరేషన్ అంటే ఆ డిస్టిక్స్లో పొటెన్షియల్ ఉంది ఇంకా డెవలప్మెంట్కి మనం ఫోకస్ చేస్తే ఈ పారామీటర్స్లో మనం ఇంప్రూవ్ అవ్వచ్చు అని కొన్ని డిస్టిక్స్ని ఐడెంటిఫై చేసి ఏ పారామీటర్స్ తక్కువ ఉన్న డిస్టిక్స్ని ఫోకస్డ్గా రివ్యూ చేయడం వల్ల చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంటి పైకప్పు పైనే సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకొని ఇంటికి కావలసిన విద్యుత్ వినియోగించుకోవచ్చు. అంతేకాదు మిగులు విద్యుత్తును విక్రయించి ఆదాయాన్ని కూడా పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనతో ఇవన్నీ సాధ్యమవుతాయి. చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించటం, పర్యావరణ హితమైన విద్యుత్తును ప్రోత్సహించటం కోసం కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ యోజనను అమలు చేస్తోంది. విద్యుత్ బిల్లుల భారం నుంచి దేశవ్యాప్తంగా ప్రజలకు ఉపశమనం కలిగించేలాగా అమలవుతున్న ఈ పథకం కింద ఇళ్లు, వ్యాపార సంస్థల పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని ఉచితంగా విద్యుత్తును పొందవచ్చు. మిగులు విద్యుత్తును విక్రయించుకునే అవకాశం కూడా ఈ పథకం కల్పిస్తోంది. ఈ పథకం కింద 1 కిలోవాట్ సామర్థ్యం ఉన్న సౌర ఫలకం ఏర్పాటు చేసుకుంటే 120 యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి అవుతూ ఉండగా 30,000 రూపాయల ప్రభుత్వ రాయితీ లభిస్తోంది. ఇక 2 కిలోవాట్స్కు 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా 60,000 రూపాయల రాయితీ లభిస్తోంది. 3 కిలోవాట్స్కి 360 యూనిట్ల రూపాయల చొప్పున విద్యుత్ లభిస్తూ ఉండగా 78,000 రాయితీ లభిస్తోంది. చిత్తూరు జిల్లా యంత్రాంగం ఈ పథకంపై విస్తృత ప్రచారం కల్పించటంతో
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందుతున్నారు. మాకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తూ ఉండింది. మేము ఇబ్బందిలో ఉన్నాము. ఈ సూర్యఘర్ దీనివల్ల మేము పెట్టుకునే దానివల్ల నరేంద్ర మోదీది మాకు మంచి బెనిఫిట్ వచ్చింది. ప్రతి నెల నాకు 2.5 కరెంటు బిల్లు వస్తూ ఉండింది. సూర్యఘర్ యోజనను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఉచిత విద్యుత్తును పొందాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. సో నేను ప్రజలకి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా లోకల్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు కాంటాక్ట్ అవ్వాలి, లైన్మెన్ కాంటాక్ట్ అవ్వాలి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. ఆన్లైన్ వెబ్సైట్ ఉంది, సింపుల్. సచివాలయంలో కూడా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్తే రిజిస్ట్రేషన్ చేస్తే సబ్సిడీ రూపం ద్వారా మన గవర్నమెంట్ అప్రూవ్డ్ వెండర్స్ ద్వారా ఇన్స్టాలేషన్ చేయగలిగితే మీరు కూడా కరెంట్ ప్రొడ్యూస్ చేయగలుగుతారు, ఉత్పత్తి చేయగలుగుతారు. మీకు కూడా కరెంట్ బిల్ రాకుండా లాగా సిచ్యువేషన్ ఉంటుంది. ధన్యవాదాలు. ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కృషితో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన చిత్తూరు జిల్లాలో సమర్థవంతంగా అమలవుతోంది. గత నెలలో ఢిల్లీలోని ఎర్రకోట పరిసర ప్రాంతంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA మరో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసింది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్కు చెందిన షోపియాన్ వాసీ యాసిర్ అహ్మద్ దార్ను NIA బృందం ఢిల్లీలో అదుపులోనికి తీసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారిలో ఇతను 9వ నిందితుడు. యాసిర్ దార్ ఈ కేసులోని ఇతర ప్రధాన నిందితులతో నిరంతరం సంబంధాలు కలిగి ఉన్నాడని NIA తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోర్దాన్ రాజధాని అమ్మన్లో పర్యటించిన సందర్భంగా మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు, జోర్దాన్లోని పెట్రా నగరం మధ్య ట్విన్నింగ్ అరేంజ్మెంట్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో పెట్రా, ఎల్లోరా మధ్య పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఊతం లభించనుంది. జోర్దాన్లోని ఎర్రటి ఇసుకరాతి కొండల్లో ఏర్పడిన పెట్రా ప్రపంచంలోని కొత్త 7 అద్భుతాలలో ఒకటి కాగా, మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. యూరోపియన్ యూనియన్ 2035 నాటికి పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలన్న లక్ష్యాన్ని సమీక్షిస్తోంది. ఐరోపాలో తయారైన ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు తక్కువ ధరకే నాణ్యమైన కార్లను ఐరోపా మార్కెట్లోనికి తెస్తున్నాయి. దీనివల్ల ఐరోపాలో ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు వేగం ఊహించిన దానికంటే తగ్గింది. పెరుగుతున్న సవాళ్ల దృష్ట్యా పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాలను నిలిపివేయాలన్న నిబంధనను సడలించే అవకాశం ఉందని ఐరోపా ఆటోమొబైల్ పరిశ్రమలకు, వినియోగదారులకు మరింత సమయం ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలియజేశారు. ఉత్తరాదిని పొగమంచు కమ్మేసింది. కొన్ని చోట్ల అడుగు దూరంలో ఏమవుతుందో కూడా కనిపించడం లేదు. దట్టమైన పొగమంచుకు తోడు వాయు కాలుష్యం అదుపు తప్పడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాహనాలతో పాటు కాలినడకన కూడా రోడ్లపైకి వెళ్లాలంటేనే ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయో అని భయపడుతున్నారు. ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి 400 పాయింట్లకు పైనే నమోదైంది. పొగమంచు కారణంగా ఉత్తరాదిలో రోడ్లు రవాణాతో పాటు రైలు, విమాన సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో 16 రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ మొత్తాన్ని రెడ్ అలర్ట్ జోన్గా ప్రకటించింది. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకల కోసం రైల్వే శాఖ 138 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. భారతీయ రైల్వే మొత్తం 9 జోన్లలో ఈ ప్రత్యేక సేవలను అందిస్తున్నాయి. వీటిలో ఇప్పటికే 244 ట్రిప్పులను నోటిఫై చేశారు. తెలుగు రాష్ట్రాల నుండి రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని తొలగించి వారిని పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం 2026 కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 1,65,247 మంది తమ పేరు నమోదు చేసుకున్నారు. ఇందులో 6 నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు 1,06,50,000
62,482 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఇక 7,277 మంది ఉపాధ్యాయులు, 1,02,488 మంది తల్లిదండ్రులు నమోదు చేసుకున్నారు. వచ్చే నెల జనవరి 11 వరకు నమోదు చేసుకోవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.